14th August 1947 మిడ్ నైట్. ప్రపంచం అంతా పడుకుని ఉన్న వేళ మన దేశం మాత్రం స్వేచ్ఛగా స్వతంత్రంతో లేస్తుంది అని మన అప్పటి పొలిటీషియన్ జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి మనకి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడే ఇంకోటి కూడా జరుగుతుంది. పక్కనే మన ఇండియా నుంచి పాకిస్తాన్ అని సెపరేట్ దేశం క్రియేట్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాలు అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం చూడకుండా కామెంట్ చేయకండి ప్లీజ్. 1947 లో ఇండియా పాకిస్తాన్ రెండు క్రియేట్ అవుతున్నప్పుడు చాలా మంది జనాలు వలస వెళ్తున్నారు. అటువైపు వాళ్ళు ఇటువైపు, ఇటువైపు వాళ్ళు అటువైపు. విభజించు పాలించు అని ఇంతకు ముందు ఉన్న పాలకులు చేసిన పని వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 కోట్ల మంది వాళ్ళున్న ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్ కి మైగ్రేట్ అయిపోయారు. స్వేచ్ఛ అనేది ఇండియాకి ఫ్రీగా అయితే రాలేదు. ఫ్రీడమ్ కేమ్ విత్ ఎ ప్రైస్. పార్టీషన్ వల్ల 10 లక్షల నుంచి 20 లక్షల మంది ఆ ప్రాసెస్ లో చనిపోయారు. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మైగ్రేషన్స్ ఇన్ హిస్టరీగా చెప్తారు. ఇండియా నుంచి పాకిస్తాన్ కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వెళ్లే మనుషులు లార్జెస్ట్ మైగ్రేషన్ ఇన్ హిస్టరీ. అలా ఇండియా పాకిస్తాన్ అని 2 దేశాలు ప్రాణం పోసుకున్నాయి. చాలా మంది ఆ టైంలో భారతదేశం అనేది ఒక దేశంగా ఎక్కువ రోజులు ఉండదు, రకరకాల ముక్కలుగా విడిపోయి చిన్న భిన్నం అయిపోద్ది అన్నారు. దానికి ఒక కారణం ఉంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి 500 కింగ్డమ్స్ ఉండే అన్నమాట. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అనేవాళ్ళు. ఆ 500 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియా అనే ఒక యూనియన్ లో కలపడానికి అప్పుడున్న గవర్నమెంట్ చాలా కష్టాలు పడింది. ఇక్కడే మనం ఒకటి గమనించాలి. మన చుట్టూ ఉన్న చాలా దేశాలు మన దేశం డిస్ట్రక్షన్ వైపు వెళ్తుందని పక్కాగా చెప్పారు. విన్స్టన్ చర్చిల్ అయితే ఇండియన్స్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని వస్తారని చెప్పాడు. అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఇండియాలో కౌస్, పూర్ పీపుల్ వీధుల్లో తిరుగుతూ ఉంటారు, మంత్రగత్తెలు మంత్రగాలతో దేశం అంతా నిండిపోయిద్ది అని చెప్పారు. అసలు వెస్టర్న్ పవర్స్ ఏవి మన దేశం ఒక దేశంగా ఉండదు, ముక్కలు అయిపోద్ది, ప్రజాస్వామ్యం ఉండదు, డెమోక్రసీ ఉండదు అని అనుకున్నారు. ఫుడ్ అనేది చాలా స్కేర్స్ గా ఉండేది. ఎక్కడ చూసినా ఫెమైన్స్. అప్పుడు మనకి డెవలప్మెంట్ కాదు కావాల్సింది, సర్వైవల్, బతుకుండడమే చాలా ఎక్కువ. అది మన ప్రయారిటీ. ఆకలితో చావకుండా ఉంటే అది చాలా ఎక్కువ. మన దేశంలో ఆకలి సమస్య రావడం వల్ల ఆ టైంలో అమెరికా వాళ్ళు మనకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. కానీ అక్కడతో అవ్వలేదు. 1947 టైంలో మన ఇండియాకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 ఇయర్స్ ఉండేది. మన జనాభాలో చాలా తక్కువ మంది చదవడం రాయడం తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. దేశం మొత్తం ఎవరికి చదవడం రాయడం అనేది చాలా మందికి రాదు. కోట్ల మందికి తిండి దొరికేది కాదు. ఒక పూట భోజనం చేసేవాళ్ళు. అది కూడా దొరికితే ఎక్కువ. ఇండస్ట్రీస్ లేవు, టెక్నాలజీ లేదు. యుఎస్ వాళ్ళు PL480 అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి మనకి ఫుడ్ ఎయిడ్ ని పంపించేవాళ్ళు. ఆ ఫుడ్ బతికేవాళ్ళు చాలా మంది. అప్పుడే వచ్చింది ఒక సైలెంట్ రెవల్యూషన్. గన్స్ తో కాదు, సీడ్స్ తో. గ్రీన్ రెవల్యూషన్ అని మన ఇండియాలో ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కొత్త రకమైన సీడ్స్, కొత్త రకమైన ఫార్మింగ్ టెక్నిక్స్, బెటర్ ఇరిగేషన్. స్లోగా మనం ఆకలితో అలమడించడం అనేది తగ్గింది. ఫస్ట్ టైం మన దేశం తినడానికి సరిపడా పండించుకోవడం స్టార్ట్ అయింది. మనకి ఇంకా ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. మన నేషన్ అనేది స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనకి సినిమా అనేది ఒక హోప్ నిచ్చింది. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక ఎస్కేప్. అప్పుడున్న డైలీ స్ట్రగుల్స్ నుంచి తప్పించుకోవడానికి, మనసుని, మైండ్ ని ఇంకొక చోట పెట్టడానికి సినిమా అనేది అది ఒక వేరే ప్రపంచం లాగా క్రియేట్ అయ్యి జనాలందరికీ అదొక ఎస్కేప్ లా మారింది. నిజ జీవితం నుంచి తప్పించుకొని సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నిజ జీవితం అంత దరిద్రంగా ఉండేది. ఇప్పుడు చాలా మంది వెబ్ సిరీస్ లు, సినిమాలు బింజ్ వాచ్ చేస్తున్నారు. ఆ టైంలో సినిమా అంటే పగలంతా ఒళ్ళు హోనం అయిపోయిన తర్వాత ఏ ఫస్ట్ షోనో ఏ సెకండ్ షోనో నిజ జీవితం నుంచి ఎస్కేప్ అయిపోయి అట్లీస్ట్ ఒక ఊహల లోకంలోకి వెళ్ళడానికి ఛాన్స్ అది సినిమా అంటే. అప్పట్లో సినిమా ప్లేడ్ ఏ కీ రోల్. 1970 వచ్చేసరికి ఇండియా సర్వైవ్ అయితే అయింది. కానీ సర్వైవ్ అవడం, రైజ్ అవడం ఒకటి కాదు. మనం ఇంకా అప్పటికి బతకడం ఎలా నేర్చుకుంటాం, పాకుతున్నాం, కానీ నడవడం, పరిగెత్తడం రాదు. 1970కి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, కానీ ఇంకా పవర్ఫుల్ కాదు. కానీ ఒక్కటి మాత్రం చేంజ్ అయింది, మన అంబిషన్ మారింది. మనం ఈ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాం. 80% జనాలకి చదవడం రాయడం రాదు. ఎక్కడ చూసినా పేదరికం, ఏ మూల చూసినా డెవలప్మెంట్ అనేది లేదు. నది దాటాలంటే ఇటువైపు బట్టలు ఎప్పు తీసేసి ఏ సంచిలోనే పెట్టుకొని నది ఈదుకుంటూ వెళ్లి అటువైపు వెళ్లి బట్టలు వేసుకునే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు జనాలు. అది మన పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు 16th సెంచరీ కాదు, మొన్న 30-40 ఇయర్స్ బ్యాక్ ఈ పరిస్థితి. ఆ రోజుల్లో వెదర్ కోసం, అంటే మనకి తుఫాన్ వస్తుందా రాదా, మన పొలాలు ఉంటాయా పోతాయా అని తెలుసుకోవడానికి వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం శాటిలైట్ టెక్నాలజీని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ టైంకి మనం అన్ని ఇంపోర్టే, కంప్యూటర్లు, శాటిలైట్లు, ఈవెన్ రైల్వే టెక్నాలజీ కూడా. కానీ ఆ టైంలో కూడా మనం వేరే దేశాలకి తల వంచలేదు. వాళ్ళ మీద ఆధారపడకుండా మన సమగ్రతను కాపాడుకున్నాం. తొందరగా ఏదో సాధించడం ముఖ్యం కాదు. ఆ టైంలో పరిగెత్తే ముందు నడక నేర్చుకున్నట్టుగా స్లోగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాం. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థం చేసుకున్నారు, టెక్నాలజీ డిసైడ్స్ పవర్. మన సైంటిస్ట్
సైంటిస్ట్ మన కంట్రీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం మీద దృష్టి పెట్టారు. దాంట్లో నుంచి పుట్టిందే ఇస్రో. భూమికి మించి మనం ఆకాశాన్ని చూసాం. ఆ టైంలో వెస్టర్న్ కంట్రీస్ అన్ని తిండికి దికానా లేదు, మీరు శాటిలైట్స్ మీద అంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఈ ప్రయోగాలు అవసరమా అన్నారు. పేదరికం ఇన్నోవేషన్ కి అడ్డు కాదు అని ప్రూవ్ చేసింది మన కంట్రీ. ఇంకా నెక్స్ట్ మీకు తెలుసు, రెస్ట్ ఇస్ హిస్టరీ. సైంటిస్ట్ చిన్న చిన్న రూమ్స్ లో వర్క్ చేశారు శాటిలైట్స్ పంపించడం కోసం. శాటిలైట్ పార్ట్స్ ని సైకిల్ మీద క్యారీ చేశారు డెస్టినేషన్ దాకా. అలాంటిది మన సిచ్యువేషన్ ఆ టైంలో. శాటిలైట్స్ తో పాటు టెక్నాలజికల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం మనం. పిఎస్యూ ఇండస్ట్రీస్ కి ఫౌండేషన్ వేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఎస్బీఐ, స్టీల్ ప్లాంట్స్, ఆయిల్ కంపెనీస్, పవర్ ప్లాంట్స్ లాంటి హెవీ ఇండస్ట్రీస్ కి ఆ టైంలోనే ఫౌండేషన్ పడింది. వీటిలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు మన ఇండియాకి ఒక బ్యాక్ బోన్ లా షేప్ అయినాయి అన్నమాట. ఆ టైంలో వాటి మీద చాలా క్రిటిసిజం అయితే వచ్చింది. కానీ నడక రాని ఆ టైంలో మనకి అవి తప్పటడుగుల్లాగా పనికొచ్చినాయి. సైన్స్, స్పేస్, ఎనర్జీ, టెక్నాలజీ ఇలాంటి వాటికి అప్పుడే పునాదులు పడినాయి. 1970 నుంచి 1990 వరకు ఇండియా ఎవరికి సూపర్ పవర్ లా కనపడాల. ఇంకా చెప్పాలంటే అందరికీ ఆ టైంలో మన కంట్రీ చాలా వీక్ గా కనిపించింది. తినడానికి తినలేని వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అప్పటికి సగం మందికి పైగా తినడానికి తినలేదు. ఆ టైంకి మన గవర్నమెంట్ రేషన్ షాపులను పెట్టి తక్కువ రేట్ కి రైస్, షుగర్, కిరోసిన్ వీటిని చాలా తక్కువ రేట్ కి ఇవ్వడం కంటిన్యూ చేసింది. ఆ రోజుల్లో ఇండియా ఫాస్ట్ గా ఉందా అంటే లేదు, కానీ ఆ టైంలో ఫౌండేషన్స్ వేసింది అనమాట. మనం చాలా నేర్చుకున్నాం ఆ టైంలో. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటది, ఒక దేశం ముందు ఫుడ్, గన్ను పెట్టి ఏది కావాలని నిన్ను అడిగితే ఇప్పుడు గన్నే తీసుకోవాలంట. ఎందుకంటే గన్ ఉంటే ఫుడ్ ఆటోమేటిక్ వచ్చింది. మీ దగ్గర ఫుడ్ ఉండి వాడి దగ్గర గన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఫుడ్ వాడికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది మనం నేర్చుకున్న తర్వాత అవకాశాల కోసం చూస్తున్నాం చాలా ఓపిక్ గా. అంత బానే ఉంది, ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాం అనే లోపు ఇంకో పెద్ద దెబ్బ తగిలింది. 1991 లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. దాంతో మనకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి డబ్బులు లేవు. 3 వీక్స్ సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. మన ఆర్బీఐ 20 టన్స్ గోల్డ్ స్విట్జర్లాండ్ బ్యాంక్ అమ్మేసింది. ఇంకో 67 టన్స్ గోల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి, బ్యాంక్ ఆఫ్ జపాన్ కి తాకట్టు పెట్టింది. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. ఇంకొకసారి మన దేశం పని అయిపోయింది అన్నారు. అప్పుడే మళ్ళీ మనం రెండోసారి పుట్టాం. అప్పుడు మారిన వేరే గవర్నమెంట్స్ కొత్తగా తొందరగా చర్యలు తీసుకొని పాలసీ మొత్తం చేంజ్ చేసింది. ప్రైవేట్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసాం, ప్రైవేట్ స్కూల్స్ స్టార్ట్ చేసాం, ప్రైవేట్ కాలేజెస్ స్టార్ట్ చేసాం. అప్పుడే మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, గ్లోబలైజేషన్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఆఫీసెస్ దగ్గర నుంచి అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్న ఆఫీసెస్ వరకు ఇండియన్ మైండ్స్ అనేవి ప్రతి చోటగా వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా వాడి పొరపాట్లని సరిదిద్దుకోవడం స్టార్ట్ చేసాం. వెస్టర్న్ కంట్రీస్ కి బ్యాక్ ఆఫీస్ వర్క్, కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ స్టేట్ చేయడానికి ఇక్కడ ఆఫీసెస్, కంపెనీస్ పుట్టినాయి మన కంట్రీలో. అందులో మనకి ఒకటి వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ఫోసిస్ అనేది కూడా ఆ టైంలోనే పుట్టింది. ప్రైవేటైజేషన్ తో ప్రైవేట్ స్కూల్స్ అనేవి బాగా ఎక్స్టెన్సివ్ గా పెరిగినాయి. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం అనేది ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టినాయి. చాలా మంది టెక్నాలజీ, మెడిసిన్ చదవడం స్టార్ట్ చేశారు. స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం ఫుడ్ కోసం వేరే దేశాల మీద ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు మనం వేరే దేశాలకి ఫుడ్ ని ఫ్రీగా, ఎయిడ్ గా ఇచ్చే సిచ్యువేషన్ కి వచ్చాం. భూటాన్, నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా ఇలా చాలా కంట్రీస్ కి మనం ఇప్పటికీ ఫుడ్ అనేది సప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదైనా క్రిసిస్ లో ఉన్నా, అక్కడ ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా. ఇయర్ 2000 నుంచి ఇప్పటి వరకు మనం దాదాపు $50 బిలియన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాం. 65 కంట్రీస్ కి హెల్ప్ చేసాం. $50 బిలియన్ హెల్ప్ చేసాం లాస్ట్ 25 ఇయర్స్ లో. మన కంట్రీ యూపీఐ తో వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది. ఆధార్ తో వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ ఐడి సిస్టమ్ క్రియేట్ చేసింది. చాలా తక్కువ రేట్ కి ఇంటర్నెట్ ని మారుమూల గ్రామాలకు కూడా తీసుకెళ్లింది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారంటే, గవర్నమెంట్ గానీ ₹1 ఒక మనిషికి ఇవ్వాలని పంపిస్తే ఆ మనిషికి ఆ రూపాయి చేరే రూపాయి అది 5 పైసలు అయిపోయేదంట. అంటే 95 పైసలు మధ్యలో ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళందరూ తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ తో ₹1 గవర్నమెంట్ ఇస్తే ఆ ₹1 డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్తుంది. ఇది చాలా మంది గమనించరు. నాకు తెలిసి ఇది మన దేశంలో ఒక అద్భుతం. 40-50 ఇయర్స్ క్రితం ఇది అసలు ఎవరు ఇమాజిన్ చేసుకునే వాళ్ళు కాదేమో ఇలా జరుగుతుంది మన కంట్రీలో. దీనికి కారణం మన ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్. కొన్ని యూరోపియన్ కంట్రీస్ మన కంట్రీకి వచ్చి అసలు మీరు యూపీఐ, మీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంత రోబస్ట్ గా ఎలా చేయగలుగుతున్నారు ఇంత మంది పాపులేషన్ అని చెప్పి మన దగ్గర నేర్చుకునే స్థాయికి మన కంట్రీ వచ్చింది. ఇప్పుడు ఇండియా వరల్డ్ లో 4th లార్జెస్ట్ ఎకానమీ. మనం పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఒక్కసారి చూడండి. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఒకసారి చూడండి. ప్రపంచంలో టాప్ మోస్ట్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ప్లాంట్స్ మన కంట్రీలో ఉన్నాయి. వాళ్ళ జీసీసీస్ మన కంట్రీలో ఉన్నాయి. అసలు ఎవరైనా అనుకున్నారా అలా? అగ్ని, బ్రహ్మోస్ లాంటి అడ్వాన్స్ మిసైల్స్, స్ట్రాంగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, G20, క్వాడ్, బ్రిక్స్. ఇండియా వాయిస్ ఇప్పుడు మ్యాటర్స్ ప్రపంచంలో. ఇండియా ఏం చెప్తుంది ఈ ఇష్యూ మీద? హంగర్ తో చచ్చిపోయిన మన జనాభా ఇప్పుడు హై టెక్నాలజీ దగ్గరికి వెళ్ళారు. ఇండియా ఇస్ నో లాంగర్ క్యాచింగ్ అప్, ఇట్స్ కంపీటింగ్. కానీ ఇప్పుడే మనం నడక నేర్చుకుందాం, ఇప్పుడే మనం నిలదొక్కున్నాం అనే లోపు మనకి కరోనా వైరస్, రష్యా యుక్రెయిన్ వార్, ట్రంప్ టారిఫ్స్, ఏఐ రెవల్యూషన్. ఒక పక్కన చైనా మనకంటే ముందే డెవలప్డ్ కంట్రీ అయిపోయి పవర్ఫుల్ అయిపోయి ఒక పక్కన కూర్చుంది. ఇంకో పక్కన పాకిస్తాన్ నుంచి ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక గొడవ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన యూత్ కి అన్ఎంప్లాయ్మెంట్, జాబ్స్ లేవు. మన ఛానల్లో మన కంట్రీ వదిలి ఎందుకు యూత్ వెళ్ళిపోతున్నారని ఒక వీడియో ఉంది. ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తాను చూడండి. మనకి ఇంకా ఎన్నో ఛాలెంజెస్, పొల్యూషన్, పూర్ వేస్ట్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్, ట్రాఫిక్, కరప్షన్, ఇంకా మనకి చాలా ఉన్నాయి మన ముందు. మన దేశంలో చాలా బెస్ట్ మైండ్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. ఒకసారి నేను ట్రావెల్ చేసినప్పుడు నా పక్కన ఒక ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్ ఐ హావ్ ఎవర్ మెట్ అన్నాడు. నేను అదేం లేదు, అన్ని దేశాలు అన్ని రకాల మనుషులు ఉంటారు అని చెప్పి ఏదో కవర్ చేస్తాను. బట్ ఐ థింక్ మన దేశంలో చాలా తెలివైన మనుషులు చాలా మంది ఉన్నారు. మన కంట్రీలో చదువుకొని లేకపోతే ఇక్కడ నుంచి వేరే దేశంలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలని స్టార్ట్ చేసి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కి సీఈఓలుగా అయ్యి, ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ వేరే కంట్రీస్ లో పిఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ లోకి వెళ్ళి పొలిటీషియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బెస్ట్ మైండ్స్ ని మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. మన ప్రాబ్లమ్స్ ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. మనం కేర్ఫుల్ గా చూస్తే మన దేశంలో టాలెంటెడ్ పీపులే కాదు, చాలా నేచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. చాలా నదులు ఉన్నాయి, చాలా ఫారెస్ట్, చాలా వెజిటబుల్స్, చాలా ఫ్రూట్స్, పెద్ద కోస్ట్ లైన్, పెద్ద సముద్రం ఉంది. ఈస్టర్న్ గట్స్, వెస్టర్న్ గట్స్, హిమాలయాస్, మినరల్స్, రిసోర్సెస్, యానిమల్స్. మన దేశంలో దొరకని పంట లేదు. పైన కాశ్మీర్ యాపిల్, స్ట్రాబెరీస్, మ్యాంగోస్. ఈ లిస్ట్ చాలా కంట్రీస్ కి ఇవన్నీ లేవు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా కంట్రీస్ కి ఇన్ని దొరకవు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం అసలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని దొరుకుతాయి. మనం ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు మనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇండిపెండెన్స్ తర్వాత మనకి చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇలా మన కంట్రీలో చాలా నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్, దీని వల్ల వచ్చే ఫలితాలు కొంతమందికి లేకపోతే కొన్ని కంపెనీస్ చేతిలో పెట్టడం చాలా తప్పు. ఆ డెవలప్మెంట్ అనేది కంట్రీలో అందరికీ చేరాలి. కొంతమంది మాత్రమే అమ్ముకు దొప్పడానికి ఇదేమి వాళ్ళ డాడీ సొమ్ము కాదు, ఇదేమి వాళ్ళ డాడీ ఆస్తులేం కాదు. కొంతమంది చెప్పిన డెసిషన్స్ రైట్, నేను వన్ సైడ్ వెళ్ళిపోతాను అనేది డెమోక్రసీలో అయితే అసలు కరెక్ట్ కాదు. అందుకే రాబోయే నెక్స్ట్ 25 years ముందు జరిగిన 75 years కంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. డెవలప్మెంట్ కొంతమందికి చేరితే అది డెవలప్మెంట్ కాదు. ఈ దేశం ఎవరి డాడీ సొత్తు కాదు. ఇది ప్రతి భారతీయుడిది, ప్రతి ఇండియన్ది. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండాలి, డిఫరెంట్ థాట్స్ ఉండాలి. అదే డెమోక్రసీ అంటే. ఇండియా సూపర్ పవర్ అవుతుందా అవదా అనేది అది మన చేతిలో ఉంది. మన ఇండియా స్టోరీ లాగానే మన ఛానల్ స్టోరీ కూడా ఇప్పుడే మన కంట్రీ లాగానే స్టార్ట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నాదొక రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళకి కూడా తెలియాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని వాళ్ళకి గుర్చాలి. అండ్ ఇంపార్టెంట్లీ, లెట్స్ నాట్ లూజ్ హోప్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.